నైరుతి బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడనుంది. ఇది శూన్యంగా పయనించి ఈ నెల 24వ తేదీ నాటికి మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి అక్కడ వాయుగుండంగా బలపడనున్నది. ఈ నెలాఖరుకల్లా ఇది తుఫానుగా మారే అవకాశాలను తోసిపుచ్చలేమని వాతావరణ శాఖ తెలిపింది. అయితే దీన్ని ముందే నిర్ధారించడం తొందరపాటే అవుతుందని పేర్కొంది. అందుకే తుఫానుగా మారే విషయంపై అధికారికంగా ప్రకటన చేయలేదు. ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ కూడా తుఫానుగా మారే అవకాశం ఉందని అంచనా వేసింది. అల్పపీడన మధ్య బంగాళాఖాతం నుంచి ఈ నెల 25వ తేదీ నాటికి ఇది ఒడిశా తీరం దిశగా పయనిస్తుందని ఐరోపా మోడల్ చెబుతుండగా ఒడిశా పశ్చిమ బెంగాల్ మధ్య తీరం దాటుతుందని మరికొన్ని మోడళ్లు చెబుతున్నాయి. 1-2 మోడళ్లు ఏపీ తీరం దిశగా వస్తుందని తెలియజేస్తున్నాయి. సో ఈరోజు తమిళనాడు పరిసర ప్రాంతంలో నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఉంది. ఈ ఆవర్తన ప్రభావంతో రానున్న 24 గంటల్లో అల్పపీడనమే ఏర్పడనుంది. ఈ అల్పపీడనము బలపడి మరి 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం అండ్ అల్పపీడనంగా మారిన తర్వాత ఈశాన్య దిశగా కదులుతూ మధ్య బంగాళాఖాతంలోనికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. వాయుగుండంగా మారిన తర్వాత కూడా దాని యొక్క గమనం అనేది ఈశాన్య దిశగా కదిలే అవకాశం ఉంది. దీని ప్రభావం వలన మన ఆంధ్ర రాష్ట్రం మీద మాత్రం తేలికపాటి వర్షం మాత్రమే ఉంటుంది. ఎప్పుడైతే పొడి వాతావరణం ఉంటుందో మనకి టెంపరేచర్స్ మళ్ళీ గ్రాడ్యువల్గా పెరుగుతాయి. ఇప్పటి వరకు కూడా 37, 38 అలా టెంపరేచర్స్ రికార్డ్ అయిన పరిస్థితులు ఉన్న మన ఆంధ్ర రాష్ట్రంలో మరి 2 రోజుల్లో ఏంటంటే టెంపరేచర్స్ పెరుగుతాయి. ఈవెన్ మోర్ దెన్ 40కి అరౌండ్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మార్నింగ్ అంతా టెంపరేచర్స్ ఉండి ఆఫ్టర్నూన్ 1 లేదా 2 చోట్ల క్లౌడ్ డెవలప్ అయ్యి తేలికపాటి వర్షాలు కూడా ఉండే అవకాశం ఉంది. 1 లేదా 2 చోట్ల మాత్రమే ఉంటాయి. ఎక్కడైతే ఈ యొక్క క్లౌడ్ డెవలప్ అయ్యి ఉరుములు మెరుపులతో కూడినటువంటి జల్లులు ఉంటాయో అక్కడ మాత్రమే ఈదురుగాలులు ఉంటాయి. ఈదురుగాలుల యొక్క వేగము గంటకు 30 నుండి 40 వరకు ఉండే అవకాశం ఉంది. రానున్న 5 రోజులు కూడాను ఈ యొక్క తేలికపాటి వర్షాలు 1 లేదా 2 చోట్ల ఉంటాయి. అలాగే మార్నింగ్ పగటి ఉష్ణోగ్రతలు కొంచెం పెరగడానికి కూడా అవకాశాలు ఉన్నాయి.